సో మనకి అక్కడ దోస అయితే ప్రిపేర్ చేస్తున్నారు. క్వాంటిటీ చూడండి ఎంత తక్కువ ఇచ్చాడో. టేస్ట్ దిస్ దోస. నా లైఫ్ లో నేను తింటున్న కాస్ట్లీయెస్ట్ దోస ఇది. సో మనకి దోశలు చూడొచ్చు మీరు ఎన్ని తీసుకొచ్చారో. హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచులర్. ఈ రోజు అయితే మనం బెంగళూరు వచ్చేసాం. సో బెంగళూరులో మస్ట్ ట్రై విజిట్ ప్లేసెస్ లో లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్ ఒకటి. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 100. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాప్ అయితే ఉంది ఇక్కడ. సో ఏమేమి ఉన్నాయి అన్నది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. హీరో స్టోన్, కెంపగౌడ టవర్, ట్రీ స్కల్ప్చర్ జోన్, ఇలాగా మనకి ఆల్మోస్ట్ లైక్ 16 ప్లేసెస్ ఉన్నాయి. దిస్ ఇస్ లాల్ బాగ్. చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్షం అయితే పడుతుంది ప్రెసెంట్. లోపల మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో చూడొచ్చు, మనం లోపలికి అయితే వచ్చేసాం. సో ఫుల్ వర్షం. ఈ వర్షంలో అయితే లాల్ బాగ్ వచ్చాను. జనాలు అయితే ఇక్కడ ఖాళీ లేరు. సో ఇప్పుడైతే మనం ఆ కొండ ఎక్కబోతున్నాం. అక్కడ చిన్న స్టాచ్యూ లాంటిది అయితే ఉంటుంది. ఎప్పుడో నేను ఒక 3 years బ్యాక్ విజిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. సో పదండి, పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉన్నదని చూపిస్తాను. సో ఈ రాక్ అయితే హాఫ్ క్లైమ్ చేసాము. బాగా వెళ్తున్నాయి కదా పీజన్స్, చూసారా. మేము ఫైనల్ గా రాక్ అయితే క్లైమ్ చేసేసాం. ఇక్కడ చెప్పినట్లే ఇంకో చిన్న గోపురం ఉంది. ఇక్కడ చిన్న గోపురం మాత్రం ఉంది, లోపల ఇంకేం లేదు. చూడొచ్చు మీరు. మనకి ఇక్కడైతే జాంకాయలు, కీర దోసకాయ, మ్యాంగో ఇవన్నీ అమ్ముతున్నారు. మనమైతే ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకున్నాం. మ్యాంగో అయితే తీసుకున్నాను నేను. 50 రూపీస్ తీసుకున్నారు దీనికి. సో ఇదైతే అక్టోబర్ సీజన్ లో పచ్చి మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. క్రేజీ కదా, అన్ని హైబ్రిడ్వి. సో చూసారా రాక్ పై నుండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో మనకి. టాల్ బిల్డింగ్స్ అండ్ ఆల్. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ పార్ట్ కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం పదండి. డిస్ప్లే చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈగల్, మనకి ఇక్కడ ముందుకు వస్తే వి హావ్ దిస్ లయన్ అండ్ ఆల్. భలే కార్వ్ చేస్తారు కదా, సూపర్ కార్వ్ చేస్తారు వుడ్ మీద, చాలా బాగుంది. అండ్ మనకి అటు సైడ్ వెళ్తే మనకి ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. సో గార్డెన్ అటే వెళ్దాం మనం ఇప్పుడు. లుక్ ఎట్ దిస్, ఎంత బాగా కార్వ్ చేస్తారు. వెనకత్తలు కానీ ఇది కానీ చాలా బాగుంది. మనం ఇప్పుడైతే గ్లాస్ హౌస్ దగ్గరికి వచ్చాము. సో ఎదురుగుంటే కనిపించేదే మనకి గ్లాస్ హౌస్. సో ఇదే మన గ్లాస్ హౌస్. ఇది చూడొచ్చు మీరు. ఇంటీరియర్స్ అంతా ఏం ఉండదు పెద్దగా, గ్లాస్ తో కట్టిన జస్ట్ ఒక హౌస్ లాగా, అంటే లైక్ నాట్ ఈవెన్ హౌస్, ఒక షెడ్ లా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఇన్ బొటానికల్ గార్డెన్ ఇది. బట్ దీనికన్నా నన్ను అడిగితే ఇక్కడ చుట్టూ చూడండి దిస్ గార్డెన్స్, ఆ పికాక్ కానీ ఆ ఫ్లవర్ గార్డెన్స్ కానీ సూపర్ ఉంటాయి అసలు. లుక్ ఎట్ దిస్ థింగ్స్. ఫ్లవర్స్ అలా హ్యాంగ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇలా. సో మనం అయితే లోటస్ పాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లాల్ బాగ్ లేక్ ఇది. సో యా, దిస్ ఇస్ ద వ్యూ. చూడొచ్చు లాల్ బాగ్ లేక్ ది. కొంచెం జూమ్ అవుట్ చేస్తాను మీకు. సో ఐడియల్ అయితే అక్కడ వాటర్ ఫాల్ ఉండాలి. ఆ వాటర్ ఫాల్ అయితే ఏం కనబడట్లేదు అన్న అయితే. సో ఇక్కడ ఉంటుంది వాటర్ ఫాల్, సారీ మై బ్యాడ్. సో వాటర్ ఫాల్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్, బట్ ఇది లేక్ మనకి. లాల్ బాగ్ పక్కనే ఉన్న ఎంటీఆర్ రెస్టారెంట్స్ అయితే వచ్చేసాను. ఇదైతే బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ హైప్డ్ రెస్టారెంట్ ఇది. సో 100 years ప్లస్ లెగసీ ఉందంట వీళ్ళకి. జస్ట్ చూడొచ్చు మీరు. సో 1924. సో ఎంటీఆర్ అంటే ఏంటి అంటే చాలా మంది ఎంటీఆర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే వాడుతుంటారు కదా. సో ఎంటీఆర్ ఈస్ నథింగ్ బట్ మావల్లి టిఫిన్ రూమ్స్. సో దట్ ఈస్ ఎన్టీఆర్. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు క్రౌడ్ అయితే ఖాళీ లేరు మధ్యాహ్నం 3:30 అయినా కూడా. సో పదండి మీల్స్ అయితే ట్రై చేద్దాము. ఈ ఎంటీఆర్ లో ఫుడ్ నిజంగా వర్ది హైపా కాదన్న చూద్దాం. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇదంతా గ్రౌండ్ బిల్డింగ్ సెక్షన్ అనుకుంటా. అండ్ ఇలా చూసుకుంటే వీళ్ళ ఫొటోస్ అండ్ ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ కాదు, సో రెస్టారెంట్ అండ్ ఒకటి. సో వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళ మెనూ అయితే కనిపిస్తుంది. దిస్ ఇస్ టిఫిన్స్ మెనూ అండ్ ఇదైతే మెయిన్ మెనూ. సో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ లైక్ టేస్ట్ ఎలా ఉంటుందో అన్నది చూద్దాము. అందరూ ఇక్కడైతే కాఫీ తెగ తాగుతున్నారు బికాజ్ ఇట్స్ కాఫీ టైం కాబట్టి. నేను ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఐ హ్యావ్ లంచ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ కాఫీ. పదండి పైకి వెళ్ళిపోదాం. టైం అయితే 3:40 అయింది, బట్ ఇప్పుడు కూడా జనాలు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారో. మేమైతే టేబుల్ గురించి వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం మేము. మీరు ఇక్కడ గవర్నమెంట్ చూస్తే వీళ్ళకి వచ్చిన అన్ని ఫుడ్ అవార్డ్స్ తాలూకా సర్టిఫికెట్స్, ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇవైతే బాగా ఓల్డ్ పిక్చర్స్, ఒకప్పుడు స్టార్ట్ చేసిన 1924. వీ హ్యావ్ దిస్ లైక్ పిఎం అండ్ ఆల్ దిస్. నెహ్రూ గారు వీళ్ళందరూ ఉన్నారు ప్రొడక్ట్ మీద. సో ఫైనల్లీ 1/2 hour వెయిటింగ్ తర్వాత మనకైతే టేబుల్ దొరికింది. లోపలికి పిలిచారు. ఇప్పుడే ఆర్డర్ చేసాము. మీల్స్ లేవంట, దోశ ఇవే ఉన్నాయి అన్నారు. నేను ఒక మసాలా దోశ తీసుకున్నాను, ఒక బిసిబిల్లాబాద్ తీసుకున్నా. సో మీరు సర్వర్స్ చూసుకుంటే మీరు ఇలాంటి ఏ టైర్ లో ఉన్నారు, బాగుంది అన్న.
సో మనకు ఆర్డర్ చేసిన బిసిబిల్లి బాత్ అయితే వచ్చేసింది. క్వాంటిటీ చూడండి ఎంత తక్కువ ఇచ్చాడో. 119 రూపీస్ తీసుకుంటున్నాడు అండ్ ఇచ్చిన క్వాంటిటీ ఇంత తక్కువ. క్వాంటిటీకి అయితే చాలా డిసప్పాయింటెడ్ నేను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆగండి. ఫైనల్లీ మన దోశ అయితే వచ్చేసింది. ఇది మసాలా దోశ చూడొచ్చు మీరు. లోపల మసాలా అయితే ఫైనల్లీ టేస్ట్ దిస్ దోశ. నా లైఫ్లో నేను తింటున్న కాస్ట్లీయెస్ట్ దోశ ఇది. సో ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంది మనకి. సో కొంచెం ఒక పార్ట్ ఆఫ్ ద థీమ్గా కొంచెం గీ వేసుకుందాం. కొంచెం గీ వేసుకున్నా. మనకి సాంబార్ అండ్ చట్నీ అయితే ఇచ్చారు. చింపుతున్నాను. మంచి క్రిస్పీగా ఫ్లఫీగా ఉంది చూడొచ్చు మీరు. బాగా కాలింది. సో ఫస్ట్ చట్నీతో పేరప్ చేసుకుని తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ కాస్ట్ బాగాలేదు. బట్ ఎప్పుడో ఒకసారి తినడం కోసం కాబట్టి ఐ జస్ట్ ట్రైడ్ ఇట్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ గుడ్ ప్లేస్. కాఫీ అయితే ఆర్డర్ చేసాం. మనకి కాఫీ వచ్చేసింది. సో మనకైతే ఫుల్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకో ఎక్స్ట్రా గ్లాస్ అడిగాను. సో ఈ ఫిల్టర్ కాఫీ ప్రైస్ వచ్చేసి మనకి 61 రూపీస్ 90 పైసే. ఇప్పుడు ఈ ఫిల్టర్ కాఫీ అయితే మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. కాఫీ అయితే అద్దరింది. సూపర్ అద్దరింది అసలు. డబ్బులు ఎక్కువైనా కూడా వన్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ MTR. ఇప్పుడు బిల్ అయితే ఇచ్చారు. టోటల్ అయితే 335 రూపీస్ అయింది 3 ఐటమ్స్ కి. చెప్పాను కదా చాలా కాస్ట్లీగా ఉన్నాయి బట్ లైక్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. హైప్ అయితే నిజంగా వర్త్ హైపే బట్ లైక్ కాస్ట్ కొంచెం చాలా ఎక్కువ. మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. బెంగళూరులో మస్ట్ విజిట్ ప్లేసెస్ లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి. సో బెంగళూరు ఇస్కాన్ చాలా బాగుంటుంది. సో చూడొచ్చు మీరు గోపురం. సో చాలా మంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఆపోజిట్ లో మనకి మెట్రో అయితే ఉంటుంది. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం టెంపుల్ లోపలికి. ఇప్పుడు 6 అయితే అయింది టైమ్. సో మనకి ఇప్పుడు భజన అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చూడొచ్చు మీరు ఆ వ్యూ. సో గోపురం మీద గోపురం చూడండి ఎంత బాగుందో. ఎదిరింది కదా. సో ఇందాక మనం గోపురం చూసాం కదా, దాంట్లో ఒక గోపురం లోపలికి అయితే వెళ్తున్నాం. సో లోపల ఒక దేవుడు అయితే ఉంటారు. సో ఇందాక నరసింహస్వామి అయితే దర్శించుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు అందుకని చెప్పేసి తీయలేదు. సో చూస్తే ఇక్కడ ఇంకొక దేవుడు అయితే ఉంటారు. దానిపైన ఇక్కడ మనకి లోపల కృష్ణ భగవానుడు అయితే ఉంటారు. సో సెకండ్ గోపురంలోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారు, ఎంత కళగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాం కదా. ఇప్పుడైతే కృష్ణ భగవాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మనకైతే ఆ లోపల కృష్ణ భగవానుడు అయితే ఉంటారు. చూడొచ్చు మీరు. సో చూడండి ఇది ఇందాక అటు సైడ్ నుంచి చూస్తారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుండి గోపురం చూడండి ఎంత బాగుందో. సో ఇదైతే మన వెంకటేశ్వర స్వామి వారి గోపురం ఇది. అండ్ ఇక్కడైతే పైన కృష్ణ భగవానుడు ఉంటారు. అండ్ మనకి అక్కడ ఎదురుగుండా కనిపించేదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇది WTC. దాని పక్కనే ఓరియన్ మాల్ కూడా ఉంటుంది. ఇందాక మీకు వాటర్ ఫౌంటైన్ చూపించాను కదా, ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇదే వాటర్ ఫౌంటైన్. ఇది కూడా ఇస్కాన్ మెయింటైన్ చేస్తున్నారు. సో పదండి వెళ్ళి ఆ కృష్ణ భగవాన్ దర్శించుకుందాం. చూడొచ్చు మీరు ఫోటోగ్రఫీస్ ప్రొవిజన్ అని చెప్పేసి పెట్టారు. లోపలికి అయితే వెళ్తున్నాం మనం. దర్శనం అయితే అయిపోయింది. మనకి ఇక్కడ లోపల బుక్స్ ఇవన్నీ అయితే అమ్ముతారు. బుక్స్ అయితే తీసుకోవచ్చు. సో దేవుడు అయితే అక్కడ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మనకైతే వీడియోగ్రఫీ ఎలా లేకపోవడం వల్ల చూపించలేకపోయాను. బట్ ఇక్కడైతే మనకి భగవద్గీత ఇవన్నీ అయితే ఉంటాయి. చూడొచ్చు. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మొత్తం తెలుగు లాంగ్వేజ్ బట్టి మనం ఇక్కడ భగవద్గీత అయితే కొనుక్కోవచ్చు. సో ఇదైతే ఎగ్జిట్. మనకి ఇక్కడైతే అన్ని వాళ్ళ ఇస్కాన్ సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ అయితే అమ్ముతారు. వెళ్లే దారులు మొత్తం అంతా ఇలాగే ఉంటాయి. బుక్స్ అండ్ ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. ఇస్కాన్ ఎగ్జిట్ నుండి అవుతుంటే మనకి ఇక్కడ స్నాక్స్ అయితే అమ్ముతున్నారు. దేవుడి ఫోటోలు, బుక్స్ ఇవన్నీ అయితే కామన్ గానీ మనకి ఇక్కడైతే స్నాక్స్ అయితే అమ్ముతున్నారు. చూడొచ్చు మీరు. కేక్స్, ఆపిల్ కేక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్, దిల్ పసంద్. నెక్స్ట్ మనకి సమోసా, పఫ్స్ అండ్ ఆల్. సో సమోసా, రసగుల్లా, గులాబ్ జామున్ అండ్ అక్కడైతే మనకి జిలేబీ ఇవన్నీ అయితే కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే లైక్ బేసిక్గా ఎప్పుడు మనం విజిట్ చేసిన ఇస్కాన్స్ లో ఎక్కడ లేదు. జిలేబీ మనకి ఇక్కడైతే మనకు మసాలా పఫ్ అమ్ముతున్నారు. అండ్ అక్కడైతే గోబీ మంచూరియా అమ్ముతున్నారు. సో ఇలా చాలా అయితే ఉన్నాయి మనకి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇస్కాన్ లో చూస్తే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే మీకు చూపించడానికి బ్లాగ్ తీసు. చూడొచ్చు మీరు ఇక్కడ కర్డ్ వడ, ఢోక్లా, జిలేబీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్,
పేడ అండ్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో మనకి ఇక్కడ అన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంతా కవర్ అయిపోయింది, అన్ని స్నాక్స్. సో ప్రతిదీ ఉన్నాయి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ప్రతి స్నాక్స్ ఉంది మనకి ఇక్కడ. అన్ని లైక్ ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి, 30-40 అలాగే ఉన్నాయి. బట్ లైక్ స్నాక్స్ అమ్మడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రసాదం కింద అయితే పొంగల్ ఇచ్చారు, వేడివేడి పొంగల్. ఇక్కడ అందరూ జనాలు కూర్చొని తినడానికి ప్లేస్ కూడా ఉంది. విధాన సౌధ మనకి కర్ణాటక అసెంబ్లీ ఇది. సో మనకి హైదరాబాద్ లో అసెంబ్లీ ఎంత బాగుంటుందో అంతే రేంజ్ లో ఇది కూడా ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగుంటుంది ఐడియల్లీ. బట్ ఏంటంటే నేను లైటింగ్స్ ఉంటుంది అనుకుని నైట్ పూట వద్దామని ప్లాన్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను వచ్చిన రోజు లైట్ వేయలేదో, లేకపోతే ఈ మధ్యన లైటింగ్ పెట్టడం మానేశారో తెలీదు. సో ఇదైతే చాలా బాగుంటుంది. రోడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో సూపర్ విశాలంగా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది కూడా. సో అదిరిపోతుంది అసలు ఇదైతే. బట్ యా, సో లైటింగ్ అయితే లేదు. సో ఇక్కడ ఏం చూపించడానికి కూడా లేదు నాకు అన్ఫార్చునేట్లీ. మీకు అక్కడ గుర్రం మీద కనిపించేది ఆయన రాజుగారు అండి. అప్పట్లో బెంగళూరు పరిపాలించిన రాజుగారు, పెంపగౌడ గారు అనుకుంటా. సో ఇదే అండి విధాన సౌధ. సో విచ్ ఇస్ కర్ణాటకస్ అసెంబ్లీ. బట్ అన్ఫార్చునేట్లీ లైటింగ్ అయితే లేదు. ఐఎమ్ సో సారీ. నేను లైటింగ్ లో చూపిద్దాం అనుకున్నాను. ఈ ఏరియా చూసారు ఎంత బాగుందో. సో మొత్తం మార్కెట్ అనుకుంటా. మనకి ఫ్రూట్స్, నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్, గార్డెన్ సిటీ కదా, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ లోకలైట్స్ కి లేదంటే ఈ ప్లేస్ కి విజిట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం ప్లేస్ అన్నది ఇది. సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ ద ఫేమస్ విద్యార్థి భవన్. ఇక్కడ దోశ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో విద్యార్థి భవన్లో దోశ అండ్ కాఫీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను నేను. సో చూడొచ్చు మీరు, దిస్ ఈస్ విద్యార్థి భవన్. చాలా బాగుంటుంది. సో 1943 నుండి వీళ్ళది రెస్టారెంట్ అయితే ఉంది. సో పదండి లోపలికి వెళ్ళి వాళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి, దోశ కట్ట టేస్ట్ చేసి చెప్తాం. చెప్పాను కదా వెయిటింగ్ ఉందని. సో వెయిటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇక్కడ పక్కనే ఒక కౌంటర్ అయితే ఉంటుంది. సో ఈ కౌంటర్ దగ్గర మనం టోకెన్ కలెక్ట్ చేసుకుని ఎంతమంది చెప్తే వాళ్ళు అవైలబిలిటీ బట్టి పిలుస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో టైమింగ్స్ అయితే ఉన్నాయి మనకి. ఎవ్రీ ఫ్రైడే హాలిడే అండ్ మార్నింగ్ 6:30 to 11:30 అండ్ మధ్యాహ్నం 2 to 8 అయితే ఉంటుంది. సాటర్డే, సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు టైమింగ్స్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్ గా 1/2 an hour పెంచారు. అండ్ మధ్యాహ్నం ఇదైతే టైం 3:30 అయింది. 3:30కి ఇంతమంది ఉన్నారు. సో మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉంటుందో మీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు. సో ఫైనలీ ఒక 20 minutes వెయిట్ తర్వాత లోపలికి అయితే వచ్చాము. అయితే మెనూ మనకి చూడొచ్చు మీరు. మసాలా దోశ 80 రూపీస్, సాగు మసాలా దోశ 85 రూపీస్. సో రేట్స్ అయితే నిన్న MTR తో పోలిస్తే చాలా రీజనబుల్ గా. మనకి ఇప్పుడే చూడండి కాఫీ ఏజెంట్స్ అయితే మనకి ఇక్కడ గ్లాసెస్ పెట్టారు. ఆయన అయితే ఇక్కడ డికాషన్ నింపి ఇప్పుడు వేస్తున్నారు ఇక్కడ. సో దిస్ ఇస్ ఫర్ కాఫీ మేకింగ్. సో మనకి ఇప్పుడే ఫ్రెష్ గా కాఫీ అయితే చేస్తున్నారు ఇక్కడ, చూడొచ్చు మనం. సో ఫిల్టర్ కాఫీ ఇది. సో మనకి అక్కడ దోసస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఆ దోసస్ పక్కన అయితే మనకి ఆలు సాగు ఉంది అండ్ ఆ దోసస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనకి దోశలు చూడొచ్చు మీరు ఎన్ని తీసుకొచ్చారో, అన్ని అలాగే స్ట్రైట్ గా తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. సో దోశలన్నీ. సో మనం వచ్చే లోపల మనకి చట్నీ అయితే వేసేసారు. దిస్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో దోశ. ఆ క్రిస్పీనెస్ మీరు వినపడదేమో కానీ, బట్ లైక్ దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఫుల్ ఆఫ్ బటర్, అద్దరింది అసలు. అండ్ మనం ఒకసారి మసాలా చాలా థిక్గా ఉంది అండ్ లైక్ చాలా క్రిస్పీగా ఉంది. దిస్ ఇస్ మసాలా సాగు, చూడొచ్చు. ఐమ్ జస్ట్ లైక్ వెయిటింగ్ టు ఈట్ దిస్. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. లెట్స్ ఈట్ దిస్. చూడొచ్చు మీరు ఎంత క్రిస్పీగా ఉందో. చూడొచ్చు. ఫస్ట్ ప్లెయిన్ దోశ తిందాము. సో ప్లెయిన్ దోశ తిందాం మనం. చూసారా ఆ చేతికి ఎంత అంతకుందో. సో లెట్స్ ఈట్ దిస్. అదిరింది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఈట్ దోశ ఇన్ బెంగళూరు. సో మనం కాఫీ అయితే వచ్చేసింది, ఇందాక ఆర్డర్ చేసిన ఫిల్టర్ కాఫీ. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు హ్యావ్ దిస్. సో కలర్ అయితే మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కాఫీ బాగా స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఇలాంటి అంటే లైక్ గ్లాస్ అండ్ కప్లో తాగడం. సో లెట్స్ టేస్ట్ దిస్. ఎలా ఉందన్న చెప్తాను. మనకి బిల్ అయితే ఇచ్చేసారు. 2 దోశకి అండ్ ఒక కాఫీకి 196 రూపీస్ అయింది GST కలిపి. సో దిస్ ఇస్ కమర్షియల్ స్ట్రీట్, అడ్డా ఆఫ్ లేడీస్. సో ఇక్కడ మనకి షాపింగ్ అయితే భలే ఉంటుంది బెంగళూరులో. మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. లైక్ ఎక్స్పెన్సివ్ అండ్ చీప్ మెటీరియల్ మొత్తం అంతా దొరుకుతుంది. చూడొచ్చు మీరు ఎంత లైటింగ్తో ఉందో. సో ఫుల్ ఆఫ్ లైటింగ్తో ఉంటుంది కమర్షియల్ స్ట్రీట్. సో ఇక్కడైతే పార్కింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది. మీరేమైనా ఓన్ వెహికల్స్ మీద వస్తుంటే కనుక చూసుకొని అయితే రండి. పెద్ద బ్రాండ్స్ అయితే ముందుకుంటాయి. అండ్ మనకి పక్క గల్లీలో లైక్ మీకు స్ట్రీట్ షాపింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు బార్గెన్ చేయడం వస్తే దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. చాలా బాగుంటుంది షాపింగ్కి. పక్క గలీలో వీ హ్యావ్ ఆల్ దిస్ స్ట్రీట్ షాపింగ్, బ్యాంగిల్స్ అని,
స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకైతే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో స్ట్రీట్ షాపింగ్ ఇదంతా. అండ్ ఇలా మనకి బొట్లు అని చెప్పేసి బ్యాగ్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పెళ్లి షాపింగ్కి లెహెంగాస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో మీరు చూసుకుంటే ఇక్కడ టాయ్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ టాయ్స్ ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్. సో ఈ స్ట్రీట్ అంతా మీకు కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే మొత్తం దొరుకుతుంది మీకు. యూ కెన్ సీ మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. అండ్ సైడ్లో మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. కమర్షియల్ స్ట్రీట్ విజిట్ చేయాలనుకుంటే మీరు షాపింగ్ పిక్చర్లు అయితే కంపల్సరీ ఒక ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి, రోజంతా ఎక్కడ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అ వీడియో. సో ఇవే అండి మనకి బెంగళూరులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మేము ఏదైనా ప్లేసెస్ మిస్ చేస్తే ప్లీజ్ డూ మెన్షన్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఐ విల్ ట్రై టు కవర్. అండ్ మనకి కిందన హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి, 3 times ప్రెస్ చేస్తే దానివల్ల మనకి వీడియో అయితే కొంచెం ఎక్కువ రీచ్ అయితే వెళ్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హియర్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ బై సబ్స్క్రైబింగ్ టు వైజాగ్ బ్యాచులర్.